వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నిజాయితీ మరియు మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్. మంత్రి కొండ సురేఖ ఇల్లు ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు. యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన రైతులు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం. బీఆర్ఎస్ పార్టీ నేతల వినూత్న నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, దాచపల్లిలోని వెనుకబడిన బాలుర వసతి గృహం నందు మైనర్ బాలుని తోటి విద్యార్థులు కొడుతున్నటువంటి వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నది. బాలుడు మైనర్ అయినందువలన అతనికి సంబంధించినటువంటి వీడియోలు సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయడం చట్టరీత్యా నేరం. కావున మీడియా మిత్రులు ఈ విషయంను గమనించవలసినదిగా విజ్ఞప్తి. బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇన్ఛార్జ్ ఎం దీపిక గారిని పిలిపించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. అందులో ఇప్పుడు మీడియాలో ఏదైతే వస్తుందో ఇది ర్యాగింగ్ అని అట్లనే ఇదంతా కూడా వైరల్ అవుతుంది. బట్ ఇన్ రియాలిటీ అది ర్యాగింగ్ కాదు, ఒక ప్రేమ విషయంలో వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణ. ఇందులో ఏదైతే జరిగిందో వెంటనే మేము విక్టిమ్ మైనర్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించామని కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాం వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి. అట్లనే విక్టిమ్ యాజ్ వెల్ యాజ్ అక్యూజ్డ్ కూడా మన దగ్గరే ఉన్నారు ఇప్పుడు సోఫార్. కాకపోతే వీళ్ళందరూ మైనర్స్ అవ్వడం వల్ల నేను మీడియా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, యాజ్ పర్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ మనము మీడియా మైనర్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ ఫేస్ రివీలింగ్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే డౌన్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది. దీని రిలేటెడ్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో యాజ్ పర్ లా చట్టపరంగా మేము లోబడి అన్ని కూడా ప్రొసీడ్ అవుతాం దీంట్లో. థ్యాంక్ యూ. కొడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం జీసింగవరం గ్రామం వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు ఎర్రవాగు పొంగి పొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎర్రవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, రాకపోకలకు ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు జక్కుల డానియల్ కన్యయ్యలు డిమాండ్ చేశారు. అవతల సచివాలయం చూసుకొని రావాల్సింది వస్తుంది. హై స్కూల్ కూడా అవతలనే ఉంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి పిల్లోడు ఈ ఇవతల సైడ్ నుండి కూడా అవతలకు పోయి చదువుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇదల్లా మీరు దృష్టికి తీసుకొని ప్రభుత్వం దగ్గర తీసుకొని పోయి మీరు ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయించి మా జీసింగవరం గ్రామ ప్రజల్ని మీరు ఆదుకోవాలని కూడా మేము కోరుతున్నాము. కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరన్న గారికి, మన సీనియర్ నాయకులు కృష్ణమూర్తిరెడ్డి పెద్దయ్యన గారికి, మన ఎంపీ నాగరాజన్న గారికి జీసింగవరం ప్రజల తరపున మేము మరీ కోరుతున్నాము.
ఈ బిర్జు వేయిస్తారని మేము ఆశిస్తూ మేము విన్నవించుకుంటున్నాము. సింగవరం గ్రామం ఓకేనా. కర్నూలు జిల్లా కర్నూలు మండలం సింగవరం గ్రామం. ఎప్పుడో గత కాలం నుండి కూడా మాకు ఈ ముప్పు తప్పడం లేదు, వాగు వర్షం వచ్చినప్పుడల్లా. కాబట్టి మీరు మాకి సహకరించి మా ప్రజల బాధను అర్థం చేసుకొని 2009లో కూడా వరదలు వచ్చినప్పుడు ఊరిని మొత్తం షిఫ్ట్ చేసి అవతలకి షిఫ్ట్ చేసినారు. షిఫ్ట్ చేసినప్పుడు కూడా మాకు ఈ బిర్జి వేయించలేదు. కొన్ని కుటుంబాలు అవతల కాపురం చేసి నివసిస్తున్నారు. హై స్కూల్ అవతలే ఉంది, సచివాలయం అవతలే ఉంది. రావడానికి పోవడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ఈ వంక అనేది గుడూరు పైన నుండి కూడా ఈ వంకకు మాత్రమే నీళ్లు రావాలి. కాబట్టి చాలా అతిపెద్ద భయంకరమైన వంక ఇది. గుడూరు పైన నుండి ఇక్కడికే వర్షపు నీళ్ళలో ఇదే వంకలో వచ్చి ఇట్లే పోయి మన తుంగభద్ర నదిలోకి వెళ్తాయి ఇవి. కాబట్టి మీరు మా బాధని అర్థం చేసుకొని మా ప్రాణాలు ఎటువంటి హాని కలగకుండా సింగవరం గ్రామ ప్రజల్ని కాపాడి రక్షించడానికి మీరు మాకు సహాయం చేయాలని కోరుతూ, ఈ బ్రిడ్జి ఎంతమంది నాయకులు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారిపోయినా కూడా ఎవరు మాకు సహకరించలేదు, ఎవరు బ్రిడ్జి వేయలేదు. ఇంతకుముందు దాదాపు అంటే ఒక 20-25 ఏళ్ల కింద టీడీపీ ప్రభుత్వంలో మాత్రము ఇది చాలా బురదలో మేము పోతుంటే అప్పట్లో టీడీపీ హయాంలోనే మాకు ఎంతో కొంత బ్రిడ్జి వేసినారు. కొంత హైట్ కాకుండా రైతులకి పోవడానికి రావడానికి వేసినారు అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఊరు షిఫ్ట్ అయింది కాబట్టి బ్రిడ్జి హైట్ వేసి ప్రజల్ని ఆదుకోవాలని సింగవరం గ్రామం తరపున మేము కోరుకుంటున్నాము. కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్ల దస్తగిరన్న గారిని, కర్నూలు ఎంపీ నాగరాజన్న గారిని, మన సీనియర్ నాయకుడు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి పెద్దాయన గారిని మరీ కోరుతూ సింగవరం గ్రామం ప్రజల కోసము మీరు బ్రిడ్జిని శాంక్షన్ చేయించి వేయిస్తారని కూడా మేము కోరుకుంటూ సింగవరం గ్రామం తరఫున మేము మీకు విన్నవించుకుంటున్నాం. కర్నూలు జిల్లా పవిత్ర ధార్మిక క్షేత్రమైన మంత్రాలయంలో తుంగ తీరాన వెలిసిన శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌమ్యుల మధ్యధారణ మహోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి సజీవ బృందావన ప్రవేశం చేసి నేటికి 354 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా సప్తరాత్రోత్సవాలలో భాగంగా సోమవారం పీఠాధిపతి శ్రీ సుబదేంద్ర తీర్థాల ఆధ్వర్యంలో మధ్యారాధన వేడుకలు పురస్కరించుకొని శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష క్షీరాభిషేకం, ఫలాభిషేకం, పుష్పాభిషేకం తదితర ప్రత్యేక పూజలు చేసి నవరత్న స్వర్ణ కవచాలతో అలంకరించి మహామంగళ హారతి ఇచ్చారు. అనంతరం స్వర్ణ రథంపై శ్రీ రాఘవేంద్ర స్వామి స్వర్ణ ప్రతిమను అలాగే స్వామి రచించిన శ్రీమన్నారాయణ సుధపరిమిళ గ్రంథాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అశేష భక్త జనం మధ్య మఠం ప్రాకారంలో బాజ భదంత్రీలతో ಅಂಗರಂಗ ವೈಭವಂగా ಊರೇಗಿಂಚಾರು. ಭಾಗ್ಯವ ಇಲ್ಲಿ ಗುರುವಿನ ಕರುಣೊಳಗಾದ ಭಾಗ್ಯವ ಗುರು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಬದುಕಿರೋ ಅಂತ ರಾಯರ ಆಶೀರ್ವಾದದಿಂದ ಸಮಸ್ತ ವಿಧವಾದ ವೈಭವಗಳು ನಮಗೆ ದೊರೀತಾ ಇದೆ. ಆ ವೈಭವಗಳನ್ನ ಗುರುಗಳ ಮೂಲಕ ಅಂತರ್ಯಾಮಿಯಾದ ಭಗವಂತನಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡೋ ಮೂಲಕ
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాశాఖ తీసుకువచ్చిన 30/67/2025 ఏ చీకటి ఉత్తర్వులను రద్దు చేయాలని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్రాలు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉత్తర్వుల పత్రాలను దగ్ధం చేశారు. పాఠశాలలోకి మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు మినహా ఎవరిని అనుమతించవద్దని, ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవనం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే విద్యార్థి సంఘాలు అన్ని ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీన ఒక చీకటి జీవోని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి విద్యార్థి సంఘాలు గాని, రాజకీయ పార్టీలు గాని, ప్రశ్నించే వాళ్ళు కూడా పాఠశాలలో గాని కళాశాలలో కూడా ప్రవేశం లేకుండా ఈరోజు జీవోని తీసుకురావడం జరిగింది. ఆ జీవోని తక్షణమే ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జీవో కాపీలను దగ్ధం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ జీవో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలకి పరిరక్షించడం కోసం ఈరోజు ఇలాంటి జీవో తీసుకురావడం జరుగుతా ఉన్నది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమస్యలు వలయంగా మారుతా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను 4200 ప్రాథమిక పాఠశాలను మూసివేశారు. ఆ మూసివేసినటువంటి పాఠశాలను ఎప్పుడు తెరుస్తారని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 9602 ఏకీకృత పాఠశాలలు ఉన్నాయి. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారని పీడీఎస్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవన్నిటిని ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి సంఘాలని ఈరోజు గొంతు నొక్కడం కోసం, ప్రశ్నించే హక్కులు కాలరాసడం కోసం ఈరోజు ఇలాంటి చీకటి జీవులు తీసుకోవడం చాలా దుర్మార్గమైన విషయం అని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా నారా లోకేష్ గారి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించండి. అప్పుడు తక్షణమే మీలాంటి జీవోలు తీసుకురండి. విద్యారంగ సమస్యలు పరిష్కరించుకోకుండా ఈ రోజు విద్యా సంస్థలు, చైతన్య లాంటి విద్యా సంస్థలు పుట్టుకొస్తూ ఫీజులు దోపిడీ చేస్తా ఉన్నా గానీ ఇంతవరకు ఒక్క విద్యా సంస్థ పైన చర్యలు తీసుకోలేదు. కానీ ఈ రోజు పాఠశాలలు నిర్వహిస్తున్నాయని ప్రశ్నించే విద్యార్థి సంఘాలని నిర్వహణ చేయడం కోసం ఇలాంటి జీవోలు తీసుకోవడం చాలా దుర్మార్గమైన విషయం అని మేము అడుగుతా ఉన్నాం. ఈ కుటుంబ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే విద్యార్థి సంఘాలతో చర్చలు చెప్పండి, విద్యారంగ సమస్యలు పరిష్కరించండి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలను కలుపుకొని పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి సంఘాలు గాని, రాజకీయ పార్టీలు గాని ప్రవేశం ఉంచకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక చీకటి జీవన్ తీసుకొచ్చింది. ఈ చీకటి జీవన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి లోపాలను ఎండగడతారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ జీవన్ తీసుకురావడం జరిగింది. తక్షణమే ఈ జీవన్ రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక ఆందోళన సిద్ధమవుతుందని తెలియజేస్తూ నా పేరు మహేంద్ర, పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ప్రతిపక్ష ఎంపీల అప్రజాస్వామిక అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇప్పటికే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద దేశవ్యాప్తంగా భారత్ జోడో, నఫరత్ చోడో, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఓటు చోరు మీద
ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్టు అవకతవకల మీద ఒక ఆటం బాంబులాగా వాస్తవాలను పేలిస్తే జీర్ణించుకోలేని బీజేపీ దాన్ని నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాస్తూ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖార్గే గారిని, మిగతా విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అప్రజాస్వామిక చర్చ, అప్రజాస్వామికమైనటువంటి చర్య. దీనివల్ల ప్రజాస్వామ్యానికి తప్ప ఈరోజు దేశంలో ఎటుపోతుందో అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి వల్ల. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయడంతో పాటుగా నిరసన చెప్పుకునే హక్కును లేదా రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాల మీద సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలి తప్ప అణిచివేత, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే పనులు చేయడం ద్వారా గొప్పగా మేమేదో విజయాన్ని సాధించడం అనుకుని రాక్షసానందం పొందడం సరికాదు. అమిత్ షా, నరేంద్ర మోడీలకు, బీజేపీ ప్రభుత్వానికి అని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ కార్యదర్శి జగ్గంపేట శ్రీ కృష్ణయ్య యాదవ్ సంఘం మాజీ అధ్యక్షులు వైభోగుల కొండబాబు యాదవ్ పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా కొండబాబు యాదవ్ మాట్లాడారు. ఒకసారి పెట్టానా మరి బానా ఓకేమ్మా. నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని రుద్ర హోమం నిర్వహించినట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో హోమంతో పాటు రక్షాబంధన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులను తట్టుకొని మానవాళి ఆరోగ్యంగా జీవించాలని మనాలి ఠాకూర్ ఆకాంక్షించారు. దైవ చింతన, క్రమశిక్షణతో ప్రజలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రాఖీ కట్టారు. ఒకరికొకరు రక్షగా ఉంటూ దేశానికి రక్షణగా నిలవాలని ఆమె కోరారు. పురాతన ధర్మాలు, ఇతిహాసాలు మానవాళి మనుగడకు దోహదపడతాయన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ విజయాలను అందిపుచ్చుకోవాలని మనాలి ఠాకూర్ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను నేరుగా సంప్రదించాలని ఆమె సూచించారు. ఇంతమంది నా అన్నదమ్ములు
ఇక్కడికి వచ్చి నాతో రాఖీ కట్టించుకున్నందుకు మీ అందరికీ చేతులు జోడించి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మీ అందరికీ తెలియదు, నా మనసులో నేను ఎప్పుడు కూడా బాధపడేదాన్ని. నాకు ఎవరు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, నేను ఒకతే కూతుర్ని, మీ అందరికీ తెలుసు. ఎప్పుడు బాధపడేదాన్ని. ఆ దేవుడు ఎప్పుడు కూడా మా కజిన్ బ్రదర్సే వచ్చి కట్టించుకుంటా ఉండేటోళ్ళు. కానీ వాళ్ళు కూడా అంతా అమెరికాలో అక్కడిక్కడ సెటిల్ అయిపోయి, ఈరోజు దేవుడు నాకు అట్లా నా మనసులో నేను బాధపడ్డందుకు ఇంతమంది నా అన్నదమ్ములు, నా కుటుంబం, నా తోబుట్టులు కంటే ఎక్కువైనా మీ అందరికీ ఈరోజు నేను రాఖీ కట్టి మీ అందరూ కుటుంబాలలో సుఖశాంతులు, ప్రతి ఒక్క ఇంట్లో దేవుడు మీ అందరికీ కూడా ఆశీర్వదించి మీరు మంచి స్థానంలో పెద్ద హోదాలలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ వదిన మీ అందరికీ ఈరోజు నేను దీవిస్తూ ఉన్నా. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అన్న మీరు చేసిన మకన్ సింగ్ రాజ్ ఠాకూర్కి సపోర్టు, సేవ, మీరందరూ కలిసి ఆయనని మేము పని చేయాలని. ఇక్కడ కొంతమంది కొన్ని ఏదన్నా చేస్తుంటే అయ్యో ఇట్లయితుంది, మళ్ళీ వాళ్ళే ఎంతో బాగా జరుగుతుంది, అన్న చాలా బాగా చేస్తున్నాడు అని మీకందరికీ తెలుసు. మేము వెళ్ళే బాట న్యాయం, ధర్మం, ప్రేమ, ఆ బాటను ఎంచుకొని ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరు కూడా మాకు తోడు నీడగా ఎప్పటికి ఇట్లనే ప్రేమగా నేను బతుకున్నంత వరకు మీ అందరికీ నేను రాఖీ కడతాను మాటిస్తూ ధన్యవాదాలు. సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు వారి దంపతుల ఆధ్వర్యం లోపల లోక కళ్యాణార్థం రుద్రహోమం కార్యక్రమం నిర్వహించబడినది. తదనంతరం రక్షాబంధనం ఎందుకు చేస్తాం? ఒకరికి ఒకరు తోడుండడానికి చేసుకునేది ఈ రక్షాబంధనం. ఈ రక్షాబంధనం మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుడు రాక్షసునితో యుద్ధం చేస్తున్న సమయంలో ఆయన వేలుకు బాణాన్ని సంధించే సమయంలో గాయమైంది. ఒక దిక్కు నుంచి రుక్మిణి సత్యభామ కట్టు కోసం ఎదురు చూస్తుంటే అక్కడ ఉన్న ద్రౌపది అమ్మవారు ఆమె చీర యొక్క కొంగును చీరి ఆయన కట్టుగా కట్టింది. దాని ప్రశస్తం వల్ల, అంటే అన్నా చెల్లెలకు ఉన్న బంధం అనేది చాలా గొప్పది అన్నిటికంటే కూడా. ఆ బంధం విడదీయరానిది. ఒకసారి అందుకోసమే ఆ ఒక్క చీర కొంగు కట్టినందుకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ధృతరాష్ట్రుడు, ఆ యొక్క దుశ్శాసనుడు వస్త్రాన్ని తొలగిస్తున్నప్పుడు అక్కడ నుంచి ఎన్నో చీరలను ప్రసిద్ధించాడు ఆ శ్రీకృష్ణుడు. అందుకే ఇది చాలా ఒక అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్కా తమ్ముళ్ళ మధ్య ఒకరికొకరు రక్ష. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.